నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ఈరోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్మిక సంఘ నేతలందరూ కూడా ధర్నా చేశారు. సో ఒకసారి ఈ ధర్నా వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి, అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నరసింహన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఏం చెప్తారన్న, ముందుగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా నిర్వహించారు. పొద్దున ఏం చెప్తారు మీరు? నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చాడు. దానివల్ల కార్మికులకు పూర్తి అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎన్నో త్యాగాలు చేసి 8 గంటల పని విధానాన్ని కార్మికులు తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. దానికి వామపక్ష సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా పోరాటం చేసి పార్లమెంట్లో చట్టం తెచ్చారు. ఈ 4 చట్టాల ద్వారా ముందు ఇబ్బంది అయ్యేది 8 గంటలు కాదు, 12 గంటలు యజమాని చెప్పినా కూడా చేయాల్సిందే అనేటటువంటి పద్ధతిలో ఉంది. ఇది బీజేపీ రాష్ట్రాలలో కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కార్మిక చట్టాలు పెట్టుకోవడం కానీ, కార్మికుల హక్కులు కానీ ఎలాంటివి ఉండవు ఇందులో. ఈ ఉన్నటువంటి చట్టాల్లో యజమాని ఏం చెప్తే అదే చేయాలనేటటువంటి పద్ధతిలో ఆ చట్టాలు ఉన్నాయి. కార్మికులకు ఇలాంటి సమస్యలు ఉంటే, ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కూడా అసలు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు. ఇంకా మీరు ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే లేదు, కార్మికులు అనేటటువంటి పద్ధతుల్లో ఉంది. ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అమ్మడం అనేటటువంటి జరుగుతుంది. ఈ చట్టాలు గనక వస్తే రేపు ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మికులకు అన్యాయం జరుగుతుంది. రేపు బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో కార్మిక చట్టాలతో పాటు రైతులకు ఆల్రెడీ చట్టాలు తీసుకొస్తే సంవత్సరాల తరబడి పోరాటం చేసి దాన్ని రద్దు చేయించుకోవడం అనేటటువంటిది జరిగింది. కానీ ఈరోజు అమెరికాతో ఒప్పందం చేసుకునే దాన్ని బట్టి చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఈ పార్లమెంట్లో నువ్వు అమెరికాతో ఏ ఒప్పందం చేసుకున్నావు అనేటటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఏం చేయాలి, ఎక్కడ పెట్రోల్ కొనాలి, లేకపోతే ఎక్కడ ఏం యుద్ధాన్ని ఆపాలనేది ఈరోజు ట్రంపే చెప్తున్నాడు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఆదాని అంబానీ కాదుగా, మోడీ ట్రంప్ చేతిలోకి పోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఈ దేశంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకున్నా కానీ ఈ దేశమే ప్రమాదంలో పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రంప్ చేతిలోకి మోడీ వెళ్ళిందంటే మళ్ళీ మనకు బ్రిటిష్ పాలనే వస్తుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మరి మన దేశంలో పార్లమెంట్లో జరుగుతున్నాయి కానీ, లేకుంటే ఎన్డీఏ గవర్నమెంటే అనుకుందాం, ఎన్డీఏ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఈడేమవుతలేదు, ట్రంప్ అనౌన్స్ చేస్తున్నాడు అక్కడ మీరు రష్యాతో ఆయిల్ కొనొద్దు, చమురు తీసుకోవద్దు అని చెప్పి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్ట్ అయిన మోడీ మరి ఎన్డీఏ అని చెప్తారు, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి, ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఇక్కడ ఈయన ఏం తీసుకున్నాడో, ట్రంప్ మోడీ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు. అసలు ప్రజల పార్లమెంట్ కూడా చెప్పే పరిస్థితి లేదు. ఏమనంటే మహిళలు దాడి చేస్తారని చెప్పి అది స్పీకర్ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా మోడీకి సంబంధించినటువంటి బలహీనతలు ట్రంప్ దగ్గర ఉన్నాయి. ట్రంప్ మొన్న ఏం చెప్తున్నాడు, మోడీ జీవితం నా చేతిలో ఉందని చెప్తున్నాడు. మరి ఆదానికి సంబంధించింది అటువంటిది అవినీతికి సంబంధించిన మీద కేసు కూడా బుక్ కావడం అనేటటువంటిది జరిగింది. ట్రంప్ వచ్చినంటే అది అక్కడ స్టేటస్ కో టైప్ పెట్టడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి మోడీ ఈ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగితే ఈ దేశానికి ప్రమాదం అనేటటువంటిది మేధావులకు, విద్యార్థులకు, ఈ కార్మికులకు, రైతులకు అందరికీ తెలిసి వచ్చింది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసుకోవాలి. ఉద్యమం కూడా ఈ దేశాన్ని రక్షించుకోనికే. ఈ దేశంలో ప్రజలు కొన్ని సంవత్సరాలుగా పోరాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలు కానీ, రైతు చట్టాలు కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి లాంటి దాంట్లని, హెచ్ఏఎల్ లాంటి దాంట్లని, డిఫెన్స్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాని అంబానీకి అప్పచెప్పడం, ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలన్నింటిని కూడా ట్రంప్ చెప్పు చేతుల్లో పెట్టడం అనేటువంటిది ఈ దేశానికి ప్రమాదకరం. కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కదిలిర్రు. వామపక్షాలు దీనికి ఎప్పుడు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మేము ఈ దేశానికి సంబంధించి దేశానికి అన్యాయం జరిగినా, దేశ ప్రజలకు జరిగినా మేము ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అందుగురించే ఈరోజు మా కార్మిక సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా, ర్యాలీలు తీయడం అనేటటువంటి జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. దీని ప్రమాదాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలియజేసి నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఓన్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని మొత్తం ట్రంప్ చేతుల్లో పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్ లెఫ్ట్ పార్టీస్ మోదీని వ్యతిరేకిస్తున్నారు.
ఒక పక్క ప్రజలు చూస్తే హిందుత్వం కోసం పోరాడుతున్నాడు మా మోదీకే సపోర్ట్ చేయాలని చెప్పి ఆ బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల్ని కూడా అదే మభ్య పెడతా ఉన్నారు. అంటే మీరు ఖచ్చితంగా కూడా మోడీకి సపోర్ట్ చేయాలి, మన హిందుత్వం ఇంకా బ్రతికుండాలంటే అని చెప్తా ఉన్నారు. ఇంకా మోడీ హిందువులకు రక్షిస్తున్నాడు అనేటటువంటి దాంట్లో ఎవరన్నా ఉంటే ఆ భ్రమను తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులకు మోడీ చేసింది ఏం లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్లో శంకరాచార్యుడు ముక్తానందేశ్వర స్వామి అంటే ఆయన శంకరాచార్యుని తర్వాత వీళ్ళు అనేటటువంటి వ్యక్తిని ఆ రోజు నువ్వు శంకరాచార్యునివా లేదా అని ఒక సర్టిఫికెట్ అడిగి రాలని ఈ రోజు వాళ్ళు పెద్ద ఉద్యమం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యులంతా ఏమంటున్నారు, ఆయన వీళ్ళంతా నకిలీ హిందువులు అని చెప్తున్నారు. మోడీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఇద్దరు నకిలీ హిందువులు, ఒరిజినల్ హిందువులకు నకిలీ హిందువులకు మధ్య పోరాటం చెప్తున్నామని చెప్తున్నాడు. అంటే ఇప్పటికైనా మీకు అవగాహన లేకపోతే హిందువులలో కూడా ఒరిజినల్ హిందువులని నకిలీ హిందువులని ఇది శంకరాచార్యులు అన్నది. ఇది ఈ మధ్య కంటిన్యూ నువ్వు గోహత్య నివారిస్తా అని చెప్పినావు, గోమాంసం నువ్వు వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. అసలు నువ్వు హిందువుల మీద దాడి చేస్తున్నావు, హిందూ దేవాలయాలను కూల్చేసినావు, నువ్వు చేస్తుందంతా హిందూ పేరు చెప్పి నువ్వు నకిలీ హిందువుగా మారినావని చెప్పి పెద్ద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. హిందూయిజానికి ముప్పు ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఆలోచించండి, నేను చెప్తుంది కూడా అక్కడ ఉన్నటువంటి మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇప్పుడు ఆ ముక్తానందేశ్వర స్వామి ఆ శంకరాచార్యులు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఇదంతా హిందువులను ఇంకా మోసం చేయాలనుకుంటే, ఒకవేళ హిందువులు మోడీ ఉంటే నిజం చెప్పాలంటే వాళ్ళు హిందువులే కాదు, ఈ దేశాన్ని ప్రేమించేటోళ్ళు కాదు, ఈ దేశ భక్తులు కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు కాదు. ఎవరైనా మోడీని సమర్థించి ఈయన హిందువుల కోసం పనిచేస్తుండని చెప్తే అది తప్పు. కేవలం ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు అనుకూలంగా ఈరోజు మోడీ పనిచేస్తుండనేటటువంటిది అర్థమవుతుంది. మేము హిందువుల పేరు మీద ఇంకా మోసపోతామంటే ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది మీకు. కాబట్టి ఇదంతా మోడీ మత విద్వేషాలు, ముస్లింలను అడ్డం పెట్టి ఈ దేశంలోనే సంపద అంతా ఆదాని అంబానికి ఈ దేశాన్నే ఈరోజు ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిండు. కాబట్టి ఇది ప్రమాదం ఉందని గుర్తించి కొన్ని లక్షలాది మంది ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళారు. నాకు తెలిసి దేశంలో మొత్తంలో కూడా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొనడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో రైట్, ఇది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కూడా ఆదాని అంబానీ చేతులలో పెడతా ఉన్నాడు, దేశాన్ని మొత్తం తీసుకుపోయి ట్రంప్ చేతిలో పెడతా ఉన్నాడు. ఇప్పటికీ మీరు నిజంగా మోడీని కనుక సపోర్ట్ చేసినట్టయితే మీరు నిజంగా హిందువులు కాదు, ఈ రోజుకైనా కూడా మీరు నిజమేంటో తెలుసుకోవాలని చెప్పి కూడా మనకు నరసింహన్న చెప్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.